ఇక ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కు వచ్చిన మావోయిస్టు బెదిరింపు లేఖపై సందేహాలు కలుగుతున్నాయి. లేఖపై కందుల దుర్గేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ లేఖ మావోయిస్టులు రాశారా, వేరే కోణం ఉందా అనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయంగా ఎవరైనా లేఖ రాశారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. శాఖాపరమైన అంశాల వల్ల బెదిరింపు లేఖ వచ్చిందా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో బెదిరింపు లేఖ సంచలనంగా మారింది. ఈ లేఖ మావోయిస్టులు రాశారా, వేరే కోణం ఉందా అనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయంగా ఎవరైనా లేఖ రాశారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. శాఖాపరమైన అంశాల వల్ల బెదిరింపు లేఖ వచ్చిందా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో బెదిరింపు లేఖ సంచలనంగా మారింది. ఈ లేఖ మావోయిస్టులు రాశారా, వేరే కోణం ఉందా అనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయంగా ఎవరైనా లేఖ రాశారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. శాఖాపరమైన అంశాల వల్ల బెదిరింపు లేఖ వచ్చిందా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో బెదిరింపు లేఖ సంచలనంగా మారింది.